దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరినీ ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినము, నూతన నెలలో కూడా ప్రభు మనల్ని ప్రవేశపరిచారు. మార్చి నెల 1వ తారీఖులో యేసయ్య మనల్ని ప్రవేశపరిచిన విధానం బట్టి దేవాది దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో యేసయ్య ఈరోజు మనకిస్తున్న వాగ్దానం 121వ కీర్తన 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చాలా గొప్పది. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వారందరికీ ప్రత్యేకమైన శుభాలు, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. యెహోవా వలననే మీకు సహాయం, దేవుడు మీకు సహాయంగా ఉన్నారు. ఎందుకంటే భూమి ఆకాశంలో సృజించిన వాడు ఆయనకి నీ గురించి సమస్తము తెలుసు. కాబట్టి టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ రాస్తున్న వారందరూ దేవుడు మీ పక్షముగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ 121వ కీర్తన చదవండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలి. ఎగ్జామ్స్ రాస్తున్న వారే కాదు, కానీ మానవులుగా, దేవుని బిడ్డలుగా మనందరి జీవితంలో ఆయన వలన మనకి సహాయము తప్పక కలుగుతుంది. కారణము ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. అట్టి అద్భుతము దేవుడు మీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. ఆమెన్. మా ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ నూతన దినము, ఈ నూతన నెలను బట్టి మీ స్తోత్రం నాయన. ఫిబ్రవరి నెలంతా కాపాడారు, మార్చి నెలంతా మీ కాపుదలు దయచేయండి. మీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి. మా పనులు, ప్రయాణములు, ఆరోగ్య విషయాలలో సహాయం చేయండి. చేతి పనులు, ఇంటి పనులు, వంట పనులు, పొలం పనులు, ఉద్యోగాలు, చదువులు, ఆయన మరి వాహనాలు నడుపుతున్నప్పుడు అందరికీ మీరు సహకారిగా తోడుగా ఉండండి. ఈ నెలంతా నాయన మా పాదములకు రాయి తగలకుండా మీ దేవదూతలు మాకు తోడుగా ఉంచండి. ఎత్తి పట్టుకోవడానికి సహాయకులుగా ఉంచండి. ప్రభు, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. మాకు సహాయం నీ వలనే కలుగుతుంది నమ్ముతున్నాం. భూమి ఆకాశము సృజించిన మీ ద్వారా మేము సహాయము పొందుదుముగాక. బలహీనలు బలపరచండి. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మల్ని అందరినీ వృద్ధిలోకి తీసుకురండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి మీద యేసుక్రీస్తుని మీ రక్తాన్ని పలుకుచున్నాను. మీ చేయి వారికి తోడుగా ఉంచండి. అద్భుతంగా ఎగ్జామ్స్ రాసి చక్కటి అద్భుతమైన రిజల్ట్ బిడ్డలు పొందుకొని తద్వారా మీ నామమునకు మహిమ తీసుకొచ్చే బిడ్డలు మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. May God bless you all. May God bless our India.